అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే వీడియో చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు. అలాగే వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ అయితే చేయండి. రొటీన్ వ్లాగేని అండ్ డైలీ వేసే ముగ్గులని చాలా సింపుల్గా అయితే మాత్రం ముగ్గు అయితే చూపించేస్తున్నాను. చాలా ఈజీ ఇదైతే మాత్రం ముగ్గు. మూడే 3 చుక్కలతో ఈజీగా వేసుకునే విధంగా చాలా అందంగా కూడా ఉంటుంది. ముగ్గు కంటిన్యూ అవుతుంది. ముగ్గు చాలా చిన్నదనే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుంది కూడా. ఎంత ముచ్చటగా ముద్దుగా ఉంది కదా. చిన్న ప్లేస్ ఉండే వాళ్ళకైతే మాత్రం వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే డైరెక్ట్గా లంచ్ని షేర్ చేస్తున్నాను. బెండకాయ పులుసు అలాగే రైస్ సింపుల్గానే, ఇంకా పెరుగు ఉంటుంది. దానికని బెండకాయలు కట్ చేసుకొనేసి ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొనేసాను. ఉల్లిపాయలు, టమాటాలు, తెల్లగడ్డలు అంటే వెల్లుల్లి అవి కూడా కట్ చేసి పెట్టుకునేసాను. పులుసు కదా, దానికనేసి అయితే చింతపండు అయితే కొంచెం నానబెట్టి పెట్టుకున్నాను. ఇంకా కరివేపాకు కొంచెం అయితే యాడ్ చేసుకునేస్తాను. కరివేపాకు తెచ్చుకున్న తర్వాత క్లీన్ చేసి అయితే బాక్స్లో అయితే పెట్టుకొనేస్తాను. ఫ్రెష్గా ఉంటుంది. మనం ఇలా బాక్స్లో పెట్టుకొని ఒక 10 డేస్ అయినా కానీ, 10 డేస్ అయినా 50 డేస్ అయినా కానీ ఏం కాదు. బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకునేస్తుంటే మాత్రం చాలా ఫ్రెష్గా బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే మాత్రం ఎర్రగడ్డ వడియాలు అంటే ఉల్లిపాయ వడియాలు అయితే వేసుకొనేసి తిరుగుబాతుకి అయితే పెట్టుకునేస్తున్నాను. ఉల్లిపాయలు, వెల్లుల్లి, కరివేపాకు ఇవైతే వేసి ఫ్రై చేసుకొనేసి బెండకాయ వేసి చింతపండు పులుపు కూడా పోసేసి అలాగే ధనియాల పొడి, కారం వేసేసాను. ఉప్పు తగినంత వేసుకొనేసి అయితే ఉడుకు పెట్టుకునేస్తే సరిపోతుంది. మనకి ఇంకా కొంచెం టేస్ట్గా కావాలి, ఇంకా కొంచెం కావాలంటే మనకి వేరుశనగకాయల పౌడర్ కూడా వేసుకోవచ్చు. పల్లీ పౌడరు యాడ్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. చిటికెడంత బెల్లం వేసుకున్న అన్ని పులుసుల్లో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈరోజు బెల్లం అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే పులుసు చాలా టేస్ట్గా చక్కగా అయితే మాత్రం ఉంది కాబట్టి ఇంకా మనకి లైట్గా బెల్లం ఏం అవసరం లేదు. ఇంకా ఆల్మోస్ట్ కూర కూడా ఉడికిపోయింది. ఇంకా ఉడికిపోయిన తర్వాత ఆఫ్ చేసేసి లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే మాత్రం ఈరోజు గోబీ మంచూరియా చేయాలనేసి మా అమ్మాయి ట్రై చేసేసింది. అదైతే వీడియో పెట్టినాను. కంప్లీట్గా అయితే ఇక్కడ చూపించలేదు కానీ చూడండి, గోబీ బాల్స్ అంటే కోసు క్యాబేజ్లో చేసుకున్నాయి. క్యాబేజు మేము ఇక్కడ మైదా పిండి అయితే వాడలేదు. కార్న్ఫ్లోరు, బియ్యం పిండి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ చపాతీ పిండిలాగా ముద్దుగా కలుపుకొనేసి అయితే మాత్రం ఇలాగా ఉండలుగా చుట్టేసి ఆయిల్లో అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాము. ఇక్కడ ఫైనల్గా చేసుకున్న తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ అయితే మాత్రం వాటర్లో కలిపి పెట్టుకున్నాము. ఇంకా సోయా సాస్ ఉంది, టమాటో సాసు. ఇక్కడైతే మాత్రము ఇంకా ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం అయితే వేసుకోలేదు. వెల్లుల్లి పేస్ట్ చేసుకొనేసి ఫ్రై చేసుకొనేసి ఇంకా ఆ తర్వాత అయితే సోయా సాసు, టమాటో సాస్ కూడా వేసి అయితే మిక్స్ చేసుకున్నాము. ఇంకా కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా, అదైతే
వేసేస్తున్నాము. అది వేసి ఎక్కువసేపు మనకి ఫ్రై కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తొందరగా గట్టిపడిపోతుంది గ్రేవీలాగా. ఇంకా లైట్‌గా అలా వేసి ఇలా గరిటెతో కొంచెం తిప్పేసి అంతే. మనం గోబీ బాల్స్ ఉంది కదా, అవి వేసుకొనేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సన్నగా పచ్చిమిర్చి కానీ తరిగి వేసుకున్నా బాగుంటుంది. అవైతే వేయలేదు. క్యాప్సికమ్ అలా ఉండి కూడా వేసుకుంటే బాగుంటుంది. కానీ ఇంట్లో కదా అనుకోకుండా ట్రై చేసింది. తినడానికైతే మాత్రము ఇంకా చూడండి, ఈ విధంగా అయితే మాత్రం గ్రేవీగా అయితే మాత్రం జ్యూసీగా అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత తినేటప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామంటే వద్దు అనేసి ఇక్కడే దీంట్లోనే ఒక్కసారి వేసేసి అలా మిక్స్ చేసుకొనేసి తినేద్దాం అనేసి అయితే మాత్రం ఈ విధంగా అయితే మాత్రం చేసుకున్నాము. నిజంగా అయితే మాత్రము అద్భుతంగా ఉందండి. చాలా బాగుంది. గోబీ మంచూరి ఇంట్లోనే, బయట కాకుండా ఇంట్లోనే చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఈవినింగు ఒక 7:00 అట్లా అయితే మాత్రము దోసకైతే మాత్రము మిక్సీలోనే రుబ్బేసి అయితే పిండి అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇడ్లీ అలాంటి వాటికైతే బాగా గ్రైండర్లో వేసుకోవచ్చు, లేదన్నా బయటన్నా సరే ఇడ్లీ పిండి పట్టించుకొని తెచ్చుకుంటాను. ఇక్కడ దోసకి కదా కొంచెంగా, దానికైతే మాత్రం దోసకి నేనే మిక్సీలో అయితే రుబ్బైతే పెట్టేశాను. అంతే అండి. ఈరోజు వీడియో అయితే ఇంతే. చాలా సింపుల్గానే ఒక చిన్న ముగ్గు నేను చేసుకున్న వంటలను అయితే మాత్రం షేర్ చేసేసాను. వీడియో చూస్తున్న వాళ్ళకందరికీ చాలా ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.